ఏం పులుసు అది? మన ఈమెకి యూట్యూబ్ పిచ్చి బాగా పట్టింది అనుకుంటున్నాను. చేపల ఫ్రై బో గంట పెట్టకుండా కలపాలి ఇట్లా. దేనికి? గంటకల్లా అవుతుందనే? గంటకి అవుతుంది ఇంకా చిరిగిపోతాయి. అంత మెత్తగా ఉడకబెట్టినావా? వద్దులే ఏడి వాడు వచ్చినాడా? బిగ్ బాక్స్ చూసుకుంటూ కలవతమ్మ షాక్ అయింది. ఎందుకనగా నేను చింతపండు పులుసు ఏ దాంట్లో కలిపినాడంటే మీకు చెప్పను కదా. మా శ్రీవారికి చేపల పులుసు ఎంతో ఇష్టమని నేను చేశాను. వద్దనిందే టేస్ట్ చేస్తా. మా ఆయన తినడంట, మా ఆయన కూడా ఇష్టమే, ఇప్పుడు తినడంట. మా ఆయన చేపలండి పిచ్చి ప్రాణం, పిచ్చి లేసి కొట్టుకుంటాడు. సేమ్ డిటో మా హస్బెండ్ కూడా. ప్లేట్ కొట్టుకుంటా. నిజంగా సూపర్ చేసిన. ఒకసారి కెమెరా ఇక్కడ పెట్టు బావా. నిజంగా టేస్ట్ అయితే అద్దుర్సు. కొంచెం గ్రేవీ టైప్ చేసినాను. నాకు మామూలుగా అయితే చేపలు ఎక్కువ తినను. ఎప్పుడో చిన్నప్పుడు మా నాయన కాడ ముళ్ళు తీసిచ్చంటే కొంచెం కొంచెం తింటండి. తర్వాత చేపల వాసన అంటే పడక తినకుండంటే, తర్వాత పెళ్ళైనాక కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు తినాలనిపించి రొయ్య పొట్టు బాగా తెప్పించుకొని మా ఆయనతో చేపలు తింటండి బాగా. అప్పుడు బాగా తిన్నా. ఎందుకో ఏమో అంటే మా ఇద్దరికి చేపలు అంటే ఇష్టం అంట. మా ఇద్దరికి కూడా నా కడుపులో పిల్లాట కోరిందేమో అప్పుడు. చేపలు బాగా తిన్నప్పుడు కూర్చోమను, అక్కడ ఇక్కడ తిల్లాడుతుంది. నిజంగా బాగుంది. మా ఊళ్ళో చేపలు సూపర్ ఉంటాయి. ఎందుకంటే చెరువు ఉంది కాబట్టి చేపల పులుసు సూపర్ ఉంటాయి. పది చేసిన తిననా నువ్వు మొన్న చేసినావు, నువ్వు పది చేసినావు. బాగుందనే తినమంటన్నా. పొద్దున తింటావులే, నువ్వు వండించావా? చేపల పులుసు ముఖ్యంగా అదేంటి మగ్గబెట్టి మళ్ళా మీకు అవకాశం ఉంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక జర్నీ ఎవరిని తీసుకెళ్తారు. టౌన్ పిల్లడు పంచ కట్టుకున్నాడు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫేస్కి నేను పెరుగు తెచ్చుకున్నా. ఎందుకంటే నాకు కొంచెం పింపుల్స్ లేచినాయి, అందుకే పెరుగు పెట్టుకున్నా. పెరుగు పెట్టుకుంటే తగ్గుతాయంట అని మాకు ఎవరు చెప్పారంటే యూట్యూబ్ చెప్పింది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే. ఈరోజు అయితే మేము నంద్యాలకి అయితే వెళ్తున్నాం. ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఇంకొకటి 10-12 కల్లా అట్లా వెళ్తాము. వీడియో తీస్తాలే, సరేనా? ఇప్పటికైతే బ్రష్ చేస్తున్నాను, చూడండి. తాగు. ఎప్పుడైతే నిన్న సాయంత్రం చేసినాడు చెప్తంటే నిన్నది అని. ఫేస్ వాష్ చేసిన, బాగుంది, తెల్లగా వచ్చింది. ఏంటి బా 300 ఉన్నాయి ఫొటోస్, వీడియోస్ ఏం లేవు, అన్నీ యూట్యూబ్లో పెట్టేసానా. స్టోరేజ్ ఉంటుంది ఫోన్గా స్టక్ అవుతుందిలా. ఫొటోస్ పోయి మా వేయిండే అన్నీ డిలీట్ చేసినాము కూడా.
చూడండి బయట అయితే ఇలా ఉంది మా ఇంటి దగ్గర. ఆల్మోస్ట్ చాలా వీడియోలలో బయట చూసింటారు. ఫేస్ వాష్ చేసుకున్నా బాగుంది ఇప్పుడు ఫ్రెష్గా ముఖం. ఇంకా స్నానం చేసి అలోవేరా పెట్టుకుంటా. స్నానం చేసి వెళ్ళిపోవడమే, ఇంకా స్నానం చేసి వెళ్ళిపోవడమే. చెట్టు అయితే ఇది పైన ఆకులన్నీ తెంపినారు. కొన్ని నేను తెంపించిన, కొన్ని అడగకుండానే తీసుకుపోయినారు అనమాట. ఇది పప్పాయి పండు చెట్టు. ఎవరికో జ్వరం వచ్చిందంట, కణాలు తక్కువ అంటే ఈ ఆకులు తీసుకుపోయినారు. సర్లే ఇంకా బాగాలేదు కాబట్టి తీసుకున్నారులే అని నేనే ఏమనలే. ఏం చేద్దాం, హెల్త్ బాగాలేనప్పుడు తీసుకుపోతారు, ఇంకా మామూలే. ఇంకా అది మనం ఏం చేయకూడదు. ఈరోజు ఆదివారం అన్నమాట. ఆదివారం అంటే ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంది. అక్కడే ప్రార్థన ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇది పోస్టర్లు కనిపించినారు చూడండి. ఇది పోస్టరు వేరే వాళ్ళ ఇంటి దగ్గర కనిపిస్తే గొడవ పడతారు. అది విషయం. ఓకే బాయ్. రెడీ అయిన తర్వాత వీడియో తీస్తాను. ఓకే బాయ్ ఆల్. పరిచయం చేసిన నీ జీవితంలోకి దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే దేవుడు తన మహిమను నీ మీద అత్యధికముగా నిలపడానికి పెట్టాడు. నిన్ను వదిలి నేను అత్యధికముగా నిలపడానికి నీ బలహీనత అయినటువంటి దేవుడు బస్సుకు డైరెక్ట్ సెంటర్ ఏదిరా మళ్ళాను. నీ అడుగు జాడలమ్మడి వస్తున్నా.